గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టునరు అని మోపాల్ మండల అధ్యక్షులు సంగం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతి తరపున మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజుకు 2 రోజులు దీక్షలో కూర్చోవడం జరిగింది. అయితే మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి తన యావత్ శక్తిని మొత్తం దేశానికి ప్రపంచానికి తెలిసేటట్టు మాదిగ జాతిని మేల్కొల్పి మాదిగ అనే పేరు చెప్పుకొని సిగ్గుపడే టైం నుంచి మాదిగ అనే గర్వంగా చెప్పుకునే వరకు 30 సంవత్సరాలు తన ఏబిసిడి వర్గీకరణ కోసం జాతిని ఒక తాటికి తీసుకొచ్చి ఈ రోజుకు చివరి రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. దాంట్లో భాగంగా మొత్తం మాదిగల యొక్క అస్తిత్వాన్ని జాగృతపరిచి ఈ రోజుకు తన యావత్తు ఆలోచనలను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ బిల్లును పూర్తి సహకారంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను అనుకున్న మాటను నిలబెట్టుకున్నటువంటి రోజు ఈరోజు కాబట్టి వారికి మేము ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగ. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజుకు 2 రోజులు దీక్షలో కూర్చోవడం జరిగింది. అయితే మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి తన యావత్ శక్తిని మొత్తం దేశానికి ప్రపంచానికి తెలిసేటట్టు మాదిగ జాతిని మేల్కొల్పి మాదిగ అనే పేరు చెప్పుకొని సిగ్గుపడే టైం నుంచి మాదిగ అనే గర్వంగా చెప్పుకునే వరకు 30 సంవత్సరాలు తన ఏబిసిడి వర్గీకరణ కోసం జాతిని ఒక తాటికి తీసుకొచ్చి ఈ రోజుకు చివరి రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. దాంట్లో భాగంగా మొత్తం మాదిగల యొక్క అస్తిత్వాన్ని జాగృతపరిచి ఈ రోజుకు తన యావత్తు ఆలోచనలను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ బిల్లును పూర్తి సహకారంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను అనుకున్న మాటను నిలబెట్టుకున్నటువంటి రోజు ఈరోజు కాబట్టి వారికి మేము ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగ.